ఎర్లీ మార్నింగ్ 4:30 అవుతుంది. ఈ టైంకి చాలా రేర్గా లేచేదనమాట. యాక్చువల్లీ మేము పనుకోలే, నిద్రపోలే, అట్లా లేచున్నాం. ఈరోజు రేపు కంప్లీట్గా నా పర్సనల్ డేస్ అనమాట. ఎక్కడికి పోతున్నాను ఏందనేది చిన్నగా ఒక్కొక్క షార్ట్ అయిపోయిన తర్వాత మీకే తెలుస్తూ వస్తుంది. సో ఈ 2 రోజులు మాత్రం ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోతున్నాం. ఈ అంబియన్స్ అవన్నీ చూసాను మీకు తెలిసిపెట్టేది. ఆల్రెడీ ఎయిర్పోర్ట్లో ఉన్నాం మ్యా యాక్చువల్లీ. సో 8:20 ఫ్లైట్. ఎక్కడికి పోతున్నాం ఏది అని డైరెక్ట్ అక్కడే చూపిస్తాను నేను, ఎందుకు మళ్ళీ చెప్పడం. అసలు ఏం ప్లాన్ ఏం లేదు, సడన్గా అప్పటికప్పుడు అనుకొని స్టార్ట్ అయిపోయినాం. ఫ్లైట్ బుకింగ్, రూమ్ బుకింగ్ 2 అయిపోయినాయి. ఇంకా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ చూపిస్తా. చెక్ ఇన్ అయిపోయింది. ఇప్పుడు లోపలికి వెళ్ళి సెక్యూరిటీ చెక్ కంప్లీట్ చేసుకొని పోవాలన్నమాట. పొద్దునైనా కూడా రష్ ఎక్కున్నారు బాగా. యాక్చువల్లీ పొద్దునే ఉంటారేమో, ఫస్ట్ టైం కదా. ఒకసారి వచ్చినాం కానీ ఆ రోజు మిడ్నైట్, మరి ఎర్లీ మార్నింగ్ ఏం కాదు. సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయింది, లోపలికి వచ్చేసినాం. మన గేట్ నెంబర్ 30 అనమాట. ఇంకా డెస్టినేషన్ చెప్పలేదు కదా, మ్యాక్సిమం తెలిసిపెట్టేది ఇప్పటికి. ఎందుకంటే కొంతమంది స్కిప్ చేసి చూస్తూ ఉంటారు ఈ వీడియో, ఉంటారు అన్నమాట కొంతమంది తొత్తరు. సో అది ఇక్కడ లోపల ఏదైనా ఎక్స్ప్లోర్ చేద్దామంటే ఏం ఉండదు ఇక్కడ పెద్దగా, ఏదో మాల్లో ఉన్నట్టే ఉంటాయి. ఇంకా మెగా సిటీ చూపించినా ఇది చూపించినా ఒకేలాగే ఉంటుంది. సో కాఫీ తాగేసి ఇప్పుడే తెల్లారుతూ ఉంది. బయట ఫ్లైట్లు కూడా కనిపిస్తున్నాయి, చిన్ని ఫ్లైట్లు. మీకు కనిపిస్తున్నాయో లేదా కానీ దగ్గరికి వెళ్ళి ట్రై చేస్తా చూపించేకి. ఇక్కడ దూరంగా కనిపిస్తున్నాయా ఫ్లైట్లు? ఎస్. ఇటు సైడ్ రైట్ సైడ్ కొన్ని ఇండిగో ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ ఎయిర్ ఇండియాను ఎయిర్ ఏషియన్ అనుకుంటా అవి. అలా ఆకాశ ఎయిర్లైన్ అంట. ఈ ఇండియో కాదులేండి, మనం ఎక్కడికి వెళ్ళాలి మళ్ళీ. 30th గేట్, మనం ఇంకా 2nd గేట్ దగ్గర ఉన్నాం. జస్ట్ ఇప్పుడు కాఫీ తాగేసి ఇంకా 30th గేట్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. ఈడ ఇద్దరం కాఫీ తాగే బదులు బయట ఇద్దరు అనాథ పిల్లలకి ఫీజు కట్టచ్చు, 1 నెల స్కూల్ ఫీజు. అట్లున్నాయి ఇక్కడ. ఏమంటే ఇంకా తప్పక గతి లేక తాగాల్సి వచ్చింది. ఇంకా ఫ్లైట్ బోర్డింగ్కి ఇంకా 1 hour ఉంది ఆల్మోస్ట్. ఇది ఇంకా చాలా బెటర్. లాస్ట్ టైం అయితే 3 గంటల ముందే వచ్చాం. ఆ రోజు ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి ఫ్లైట్ అనమాట. జీవితంలో మొదటిసారి ఫ్లైట్ ఎక్కడం ఆ రోజు. టికెట్ జిరాక్సులు, ఆధార్ కార్డు జిరాక్సులు, పాన్ కార్డు జిరాక్సులు, పే స్లిప్ జిరాక్సులు, కాలేజ్ ఐడి కార్డు, ఏమేమి ఉన్నాయో అన్నీ తీసుకొచ్చినాం. 12కి వచ్చి కూర్చున్నాం ఎయిర్పోర్ట్లో. 5:20కి ఫ్లైట్ అయితే 12కి వచ్చినాం. వాడిని అడుగుతా వీడిని అడుగుతా ఎట్లా మొత్తానికి అయితే వచ్చినాం, ఎక్కినాం. కానీ లాస్ట్ టైం ఏం ఎంజాయ్ చేయలేదు, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ కదా, క్లౌడ్స్ కనిపించలే. అదే అసలు దాన్ని ఏమంటారు, టర్బులెన్స్ అంటారు కదా, అది మేఘాలడ్డం వస్తాయి. ఏమంటారు బాబు దాన్ని? టర్బులెన్స్. షేక్ వస్తుంది మధ్యలో. మనోడు నిద్రపోతున్నాడు ఆ రోజు కూడా. నాకు అర్థం కాదు. 15 minutes జర్నీనే గాల్లో, మ్యాక్సిమం 15 నిమిషాలు అంతే. ఈ రన్వే మీద ఆ రన్వే మీద ఎక్కువ టైం పడుతుంది, కానీ మిగతా అంతా 15 నిమిషాలు జర్నీ. ఆ 15 నిమిషాలు కూడా తిరిగాడు. ఫస్ట్ టైం కదా, భయంతో నిద్ర వచ్చింది. ఆగో గట్టి పట్టుకున్న సీట్ని నేను. వచ్చేసాం డైరెక్ట్ ఫ్లైట్లేకే. లాస్ట్ టైం బస్సు ఉంది, ఈసారి అది కూడా లేదు, డైరెక్ట్ ఫ్లైట్లేకే. ఎక్కే రవి రాకూడదు, వచ్చేయి రవిచా. ఎదురు కనిపిస్తుంది కదా, అది కాదు మన ఫ్లైట్, ఇది మన ఫ్లైట్. టేక్ ఆఫ్కి ఇంకా 20 minutes టైం ఉంది. ఇంకొంచెం 1 hour ముందే బయలుదేరింటే సన్రైజ్ అన్న చూసేవాళ్ళమేమో. సో క్యాబిన్ క్రూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సేఫ్టీ ప్రికాషన్స్. We are about to take off. ఏదో మాట్లాడుతున్నాం కానీ లోపల టెన్షన్ అదిరిపోతుంది. కొంచెం షేక్ వచ్చినా అడ్జస్ట్ చేసుకోండి.
ముందరే. వెల్కమ్ టు గోవా. సో ఫైనలీ వీఆర్ ఇన్ గోవా. అది కదా. బాగా ఫ్రెష్గా వచ్చినాం కదా, చూద్దాం రేపటికల్లా ఎట్లా అయిపోతుందో. రేపు రిటర్న్ అయ్యే టైంకి మేబీ నైట్ అవ్వచ్చు రేపు, ఇంకా ఏం ఫిక్స్ కాలేదు జర్నీ. ఏ పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆఫ్ సన్, శాండ్ అండ్ సీ. బెంగళూరు నుంచి గోవాకి వచ్చేకి 2500. ఎయిర్పోర్ట్ నుంచి రూమ్ పోయేకే 1200 అంట. అది కదా. లోహియాస్ క్యాండిల్ ఇన్ గోవా అనమాట ఇదే. 412 మా రూమ్ నెంబరు. సో దిస్ ఈజ్ అవర్ రూమ్. చాలా లగ్జరియస్గా ఉంది కదా. ఒక్క నిమిషం, ఇది డోర్ సరిగా పడకుంటే సౌండ్ చేస్తూనే ఉంటుంది ఇది. ఆఫ్ సీజన్ కదా, తొందరగానే దొరికింది మాకైతే రూమ్ విత్ బాల్కనీ అటాచ్. ఎటు చూసినా గ్రీనరీనే మాకైతే పిచ్చి పిచ్చికి నచ్చింది ఈ ప్లేస్. స్విమ్మింగ్ పూల్ అటు సైడ్ ఉంది, ఇటుపక్క కిందంతా ఏదో ఒక ఫామ్ లాగా ఉంది. ఏం లేదు పెద్దగా ఇక్కడ, కానీ ఇక్కడ బాల్కనీ సెటప్ కానీ చాలా బాగుంది. మీకు తెలుసు కదా ఇంకా గోవాకి ఎందుకు వస్తారో పిల్లలు. ఈ ఇండివిజువల్ చైర్స్ కానీ చాలా బాగున్నాయి. ఇది కూడా తర్వాత మంచి క్యాండిల్ లైట్ సెటప్, పక్కలో పెయింటింగ్. డస్ట్బిన్. ఇక్కడ వేయింగ్ మిషన్ కూడా ఉంది. యాక్చువల్లీ మీరు చూస్తే ఇది పని చేస్తుందో లేదో తెలియదు, కానీ వేయింగ్ మిషన్ కూడా ఇచ్చినాడు.
దాని తర్వాత టీవీ, ఇంకా టీవీ ఆన్ చేయలే. టాటా స్కై డిష్ ఉంది, ఇంకా అడగలేదు అది ఎట్లా వర్క్ అవుతుందో. ఇంకా రిమోట్స్ ఉన్నాయి. ఇంకా వాడు ఏదో కొన్ని నెంబర్లు ఇచ్చినాడు, ఆ నెంబర్లకు ఫోన్ చేయమని. దాని తర్వాత కాంప్లిమెంటరీ 2 వాటర్ బాటిల్ ఇచ్చినాడు, కాఫీ మగ్స్ ఇచ్చినాడు, కాఫీ పౌడర్స్ ఇచ్చినాడు, నెస్కేఫ్ క్లాసిక్, గ్రీన్ టీ, ఏదేదో ఉన్నాయి. గ్రీన్ టీలో ఏదో ఫ్లేవర్స్ ఉన్నాయి. అథెంటిక్ అస్సాం అంట, బ్లెండ్ ఫర్ గుడ్ అంట. ఇంకా ఇది షుగర్ ఫ్రీ, నాకు అర్థం కదా, షుగర్ ఫ్రీ షుగర్ ఉంది కదా. ఇది బ్రౌన్ షుగర్, ఇది నార్మల్ వైట్ షుగర్. దాంతోపాటు కెటిల్ కూడా ఇచ్చినాడు. నైస్. వాటర్ బాటిల్స్ 2 ఇచ్చినాడు, అంటే గ్లాసులు ఇచ్చినాడు. మరి ఆ గ్లాసులు ఎందుకో మరి నాకైతే తెలియదు. దాని తర్వాత ఇంకా ఇక్కడ ఒక కబోర్డ్, దీంట్లో పెట్టుకున్నంత ఏం ఉండదులే కానీ ఆల్రెడీ సర్దేసినాం కొంచెం ఉంటే ఇది. దాని తర్వాత వాష్రూమ్, ఓపెన్ వాష్రూమ్. ఇది మేము ఉండబోయే రూమ్ ఈరోజుకి. సో అది మా పరిస్థితి ఈరోజుకి. రూమ్ అయితే బాగానే ఉంది. ఇప్పుడు బయటికి పోయి లైట్గా ఏదైనా తినేసి అట్లా వెహికల్ తీసుకొని ఎక్కడ పోవాలని ఆలోచించాలి. దట్ ఈస్ అవర్ ప్లాన్. బాగా బీచ్ ఎండ చంపేస్తుంది తెలుసా. యాక్చువల్గా ఈ చీరల మీద పాపం అందరూ కూర్చొని రెస్ట్ తీసుకుంటారు, అదే కొంచెం రిలాక్స్ అవ్వని చూస్తారు. అందరూ నీడకి దాముకున్నారు ఒక్కొక్కరు. ఆల్రెడీ సగం మొగం చేపోటు అయిపోయింది. ఈ ఎండకి రేపట్లో ఖచ్చితంగా నల్ల కాకి తెలుసు కదా, కాకిలాగా బయటకు వస్తాను తెలుసు. ఎండ మామూలుగా లేదు బ్రో. గోవా 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 అన్నారు కదా, ఏం లేదు ఇక్కడ, అంతే ఇసుక అంతే. కానీ మనం వచ్చిన టైం ఏమో కానీ సమ్మర్ అయినా అంత పెద్ద వేడి అనిపించట్లేదు. లాస్ట్ టైం ఒకసారి వచ్చి ఇట్లా చాలా సఫర్ అయినాం. అప్పుడు సమ్మర్ కూడా కాదు కదా, అక్టోబర్ టైంలో అసలు. నై భయ్యా కూర్చున్నాయి చాయ్. వీళ్ళేమో అన్నీ ఫ్రీగానే ఇస్తా అంటారు, లాస్ట్లో ఏమో అన్నీ ఎత్తుకోపోతారు. వద్దురా నైనా, మీ బిడ్డలు వద్దు, మీరు వద్దు. ద ఫేమస్ టిటోస్ లేన్ ఇన్ గోవా. ఇది మామూలుగా ఈరోజు వీక్ డేస్ కాబట్టి కొంచెం రష్ తక్కువ ఉంది, కానీ వీకెండ్స్ అయితే అసలు ఇట్లా నడచడానికి స్పేస్ ఉండదు, ఫుల్ వెహికల్స్ ఉంటాయి. అది 2 వే అనమాట ఈ బుడ్డి రోడ్డు కూడా, అటుపక్క ఇటుపక్క వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, చాలా కష్టం. సో ఇది బాగా బీచ్ కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఇంకా అటుపక్క ఫుల్ బీచ్ ఎంజాయ్ పండగ. ఇది జస్ట్ శాంపుల్ అనమాట, నువ్వు కొంచెం జాగ్రత్త, బ్లాగ్ ఆన్లో ఉంది, మొత్తం రికార్డ్ అవుతుంది. సో అది సిచ్యువేషన్ అనమాట. ఇది టిటోస్ లేన్. ఇంకా ఇక్కడంతా షాపింగ్ ఉంది, రాను అంతా పప్పులు కూడా స్టార్ట్ అవుతాయి చిన్నగా. మనీ ఎక్స్చేంజ్, రాఫెల్ బార్. ఆడు పెట్టిన పాటే పెడితే చంపేసాను ఆడు అప్పటి నుంచి. అది తప్ప మన దగ్గర ఏం లేదనుకుంటా. జురాసిక్ పార్క్లో ఇది ఎక్కువసేపు రికార్డ్ అయిందంటే మళ్ళీ కాపీరైట్ స్ట్రైక్ పడుతుంది, కాబట్టి దాన్ని ఓవర్ రైడ్ చేయడానికి నేనే ఏదో ఒకటి మాట్లాడుతూ ఏదో ఒకటి వచ్చింది లేని 1 2 3 4 5 6 7 8 9 10 అయిపోయింది.
ఇది విన్నారా అండి? స్పా అంట, మసాజ్ అంట, 50% ఆఫర్ అంట. కకృతి ఇవ్వన్నారా? ఈ లైన్లో ఎంతమంది జీవితాలు నాశనం అయింటాయో ఒకసారి. అంటే ఎవరు చూసిన వాళ్ళు గుర్తు తెచ్చుకోవచ్చు అనమాట. మంచిగా ఉంటుంది. మాకు కూడా ఉన్నాయండి దరిద్రమైన ఎక్స్పీరియన్స్లు. నై బాయ్ నై 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 ఏమో ఇది చేపించుకున్నందరికి ఇష్టపెట్టాలి. అదే కదా అది. కానీ ఇంట్రెస్ట్ లేదు తప్పుగా అనుకోద్దండి. ఈరోజు ఎవరు ఖాళీగా ఉన్నారు కాబట్టి వాళ్ళే కనపడుతున్నారు. కానీ యాక్చువల్లీ ఇది మంచి సోషల్ ఏరియా. డామినోస్ కూడా ఉంది ఇక్కడ. గోవా వచ్చి డామినోస్ పిజ్జా తింటున్నారంటే వాళ్ళు రిచ్ కిడ్స్ అయ్యి ఉంటారు అనమాట. చిన్నస్వామిలో పీ కార్పొరేట్లో కూర్చొని మ్యాచ్ చూసేవాళ్ళు అయి ఉంటారు. మేమంతా ఏఎస్బీసీ స్టాండ్స్లో కూర్చొని చూసేవాళ్ళం కాబట్టి మాకు పెద్ద తెలియదు అనమాట. ఇంకా ఎండ్ వరకు ఇట్లే ఉంటుంది. ఇది ఆ ఎండ్లో ఎట్లుంటుందో మళ్ళీ చూద్దాం. సో ఇది బీచ్ దగ్గర. నెక్స్ట్ డే మార్నింగ్. ఇంకా నిన్నంతా ఏం చేసినారు, ఎక్కడ తిరిగినారు అంటే తిరగడం అయితే చెప్పచ్చు, ఏం చేసినామని చెప్పలేం కదా. సో ఆడ వరకే ఆపేద్దాం. ఇంకా ఈరోజు లివింగ్ టు బెంగళూరు. ఒకటేసారి బెంగళూరులో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.